నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. జూన్ 3వ తారీఖు జ్యేష్ఠ మాస శుక్లపక్ష అష్టమి. అష్టమి అని అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అష్టమి చంద్ర విభ్రాజ అని లలితా సహస్రనామాల్లో ఆమె నామం కూడా మనకి వినపడుతూ ఉంటుంది. అయితే మరి ఈ జ్యేష్ఠ మాస శుక్లపక్ష అష్టమి తిథికి ఉన్నటువంటి వైశిష్ట్యం, అలాగే ఆ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మాకు చెప్తారా? ఆ రోజు ప్రత్యేకత ఉంది పద్మిని. ధూమావతి జయంతి. ధూమావతి జయంతి అమ్మవారు దశమహావిద్యల్లో 7వ అవతారమైనటువంటి ధూమావతి అమ్మవారు. ఎప్పుడైతే ఈశ్వరుడిది సతీదేవిది వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు అవమానం జరిగి అమ్మవారు దేహత్యాగం చేస్తారు. చేసినప్పుడు ఆ వచ్చినటువంటి పొగ నుంచి పుట్టిందే ధూమావతి అమ్మవారు అన్నమాట. అందుకే ధూమావతి అని పేరు వచ్చింది. ధూమావతి అమ్మవారి ఆరాధన వల్ల అష్టమి తిథితో వచ్చింది కాబట్టి, అమ్మవారి జయంతి కాబట్టి ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పేదరికం అనేది పోతుందన్నమాట. ఇప్పుడు చాలా మంది దీంతోటే కదా బాధపడుతుంది. పేదరికం అంటే ఏదో అన్నం లేకపోవడం కాదు, ఈఎంఐలు ఉండడమే అసలు పేదరికం. మిడిల్ క్లాస్ కష్టాలన్నీ ఈఎంఐలు. నెల తిరిగేసరికి ఈఎంఐ ఎలా కడతానరా దేవుడా, ఇదో పెద్ద భారంగా ఉంది. పాపం చాలా కష్టాలు పడేది మధ్యతరగతి వాళ్ళు. ఇలా పేదరిక నిర్మూలన అవ్వాలి అని అంటే ధూమావతి అమ్మవారిని ఆరాధించాలి. ఆ రోజు ఎవరైతే నల్ల నువ్వులు నల్ల బట్టలో కట్టి అమ్మవారి దగ్గర పెట్టి దుర్గా సప్తశతి పారాయణం చేసిన, నేను ఇప్పుడు చెప్పబోయే అమ్మవారు స్తోత్రాలు పఠించిన చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజించాలి. తప్పకుండా ధూపం వేయాలి. ఓకే. మరి ధూమావతి పటం మామూలుగా ఎవరి ఇళ్లలో పెట్టుకోం. దుర్గాదేవి పటం ఉంటే చాలు. అన్ని స్వరూపాలు దుర్గా అమ్మవారి, ఆదిశక్తి ఆవిడే. అయితే దుర్గా అమ్మవారి పటం పెట్టుకుని దుర్గా అమ్మవారి దగ్గర పూజిస్తే చాలు. ఆ అష్టమి రోజు మనం ఎలాగో అనగాష్టమి ఎప్పుడు చేస్తూ ఉంటాం, లక్ష్మీ అమ్మవారిది చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఇలా అమ్మవారిని ఆరాధించుకొని ఆ రోజు ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి అమ్మవారిని పూజించడం వల్ల తెలివితేటలు, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అలాగే వాక్స్థితి, వాక్ చాతుర్యము, చక్కగా మాట్లాడగలము, దేనిలోనైనా రాణించగలము. ఇక నెగిటివ్ ఎనర్జీస్, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ తొలగిపోవాలన్నా, చాలామందికి ఇంట్లో చూస్తే కోపం ఎక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలకి కోపం ఉంటుంది, కొంతమంది తండ్రులకు కోపం ఉంటుంది. తండ్రి కొడుకు పడకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కోపము, అగ్రెషను, ఇలాంటివన్నీ కూడా అమ్మవారిని పూజించడం వల్ల తగ్గుతాయి. నేను ఏదైతే రెమెడీ చెప్పానో నల్ల దాంట్లో వేసి పెట్టి ధూపం ఇంట్లో వేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. నెక్స్ట్ డే ఏం చేయాలక్క? నువ్వులని బట్టని, ఆ నల్ల నువ్వులు తీసేసి ఎవరు తొక్కని చోట పడేసేయాలి. ఓకే. అమ్మవారిని పూజించి బట్టతో సహా పడేసేయచ్చు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందన్నమాట అమ్మవారిని పూజించడం వల్ల. ఆ స్తోత్రం ఇప్పుడు చెప్పండి అక్క. ఓం ధూమ్ ధూమ్ ధూమావతియే స్వాహ. ఓం ధూమ్ ధూమ్ ధూమావతియే స్వాహ. ఇంకోటి ఓం శ్రీం ధూమ్ దుర్గాయే ధన విఘ్న నాశకాయ నమః. ధన నుంచి విఘ్నాలు తొలగించు. ధనము చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, అందుకే దాన్ని విఘ్నాన్ని తొలగించు అని అనమాట. ఓం శ్రీం ధూమ్ దుర్గాయే ధన విఘ్న నాశకాయ నమః. ఇది అది రెండు కూడా మీకు వీలైనంత సార్లు, కొంతమంది 108 సార్లు వీలైతే 108 సార్లు పారాయణ చేయండి, మంత్రం చెప్పించుకోండి. అలాగే మీకు కుదరకపోతే ఒక 9 సార్లైనా 21 సార్లైనా ఈ మంత్రాన్ని జపించండి. ఇలా చేసుకుని ఖచ్చితంగా ధూమావతి జయంతి వస్తోంది కాబట్టి దశమహావిద్యలు అంటే చాలా చాలా పవర్ఫుల్ కదా. చాలా చాలా పవర్ఫుల్. మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కూడా ఇస్తూ ఉంటారు దశమహావిద్యల గురించి. స్వామి స్వయంగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క అవతారముని పూజించడం వల్ల ఏంటి, తారాదేవి ఉపాసన ఎవరు చేశారు, బగలాముఖి ఉపాసన ఎవరు చేశారు, ఇవన్నీ కూడా స్వామి తెలియజేస్తూ ఉంటారు. అలాగే అనఘాలక్ష్మి వర్ణన కూడా, అష్టమి వర్ణన కూడా స్వామి చాలా స్పష్టంగా తెలియజేస్తారు శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర. అదొక చిన్న ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ అన్ని చెప్పేస్తున్నారు కదా, అన్ని ఫ్యూచర్ చెప్పేశారు. ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో కూడా చాలా విషయాలు మనము అర్థం చేసుకోగలిగితే చాలా విషయాలు అందులో నేర్చుకోగలుగుతాం. ముందు అంటే పూర్వం పెద్ద బాల శిక్ష అంటే మొత్తం చదువుకున్నట్టు ఎలా చెప్పేవారు, ఈ చరితామృతంలో కూడా అద్భుతమైన విషయాలు స్వామి మనకు తెలియజేస్తూ ఉంటారు.
అద్భుతం అక్క. అయితే దశమహావిద్యల జోలికి జనరల్గా పెద్ద పెద్ద పండితులు ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళకండి అని అంటూ ఉంటారు. మనం ఏమి అంటే ఆ జయంతి కాబట్టి దండం పెట్టుకుంటున్నాము, పూలతో అర్చిస్తున్నాం అంతే. అంతే. అయితే నైవేద్యం సమర్పించడంలో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి? పొంగలి కానీ దద్దోజనం కానీ, అమ్మవారికి పొంగలి కానీ హాట్ పొంగల్ కానీ దద్దోజనం కానీ అమ్మవారికి సమర్పించవచ్చు. రైట్. తెల్లటి ధూమావతి అంటే ఆవిడ తెల్లని చీర కట్టుకొని ఉంటుంది, అందుకే తెల్లటి దద్దోజనం లేదా పొంగలి సమర్పిస్తారు. దుర్గాదేవికి ఇష్టం కాబట్టి అది చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. రైట్ అక్క. అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదండి, ఇదే మొదటిసారి విన్నాము, మరి చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టుగా వాక్శుద్ధి ఉండటం అనేది చాలా చాలా అనివార్యం. మనం ఏం మాట్లాడుతున్నామో ఎలా అసలు అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, ఏదో ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకే వాక్శుద్ధి ఉండాలి అనేది ఏమి ఉండదు కదా. కమ్యూనికేషన్ అనేది ఇట్స్ ఎవ్రీవేర్. ఉద్యోగంలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి, కాల్స్ లో కమ్యూనికేట్ చేయాలి, మార్కెటింగ్ లో కమ్యూనికేట్ చేయాలి, ఎగ్జాక్ట్లీ బిజినెస్ అనలిస్ట్ లో కమ్యూనికేట్ చేయాలి. Exactly. ఇట్ ఇస్ ఆల్ మార్కెటింగ్ కదా. ఎంబీఏ వాళ్ళంతా చేసేది అదే కదా. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తతో కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలి, లేకపోతే అనవసరమైన గొడవలు, చాలా మందికి మనస్పర్ధలు. అక్కడే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మిస్కమ్యూనికేషన్ అంటాం. Yeah. ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఇచ్చేది వాగ్దేవి సరస్వతీదేవి. ఈ దశమహావిద్యల్లో మనం ఓన్లీ ఆరాధన చేస్తున్నాం, ఆ తంత్ర పూజల జోలికి వెళ్లకుండా అవును. సాత్వికంగా ఆరాధన చేయటం వల్ల అమ్మవారి యొక్క రూపాన్ని మనం గుర్తు చేసుకోవటం వల్ల తప్పేమీ లేదు. తప్పేం లేదు. అంతే. రైట్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధూమావతి జయంతి వస్తోంది కాబట్టి ఈ శుక్లపక్ష అష్టమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అమ్మవారి సేవ చేసుకుని అమ్మవారి కరుణకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.